మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నిన్న మనకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి టీ హబ్ హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఆల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లందరితో చాలా హ్యాపీ అనిపించింది. ఇది మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్, రామ్ రమేష్ ఆర్మీ అందరి సబ్స్క్రైబర్స్ విజయం. అందరికీ అవార్డు అంకితం. థ్యాంక్ యూ. మేడిశెట్టి రమేష్ వచ్చారా? చాలా కష్టం. 5 lakhs ఎడ్యుకేషన్కి, టెంపుల్స్కి కొంచెం వాడుకుంటుంటే చాలా చాలా కష్టం. ఎంటర్టైన్మెంట్కి ఈజీగా వస్తుంది. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చూద్దాం. విద్యాశాఖ మంత్రి గతంలో పెట్టిన ట్వీట్ చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ ఏం పోస్ట్ చేశారనేది కూడా క్లారిటీగా చూద్దాం. మనకి గతంలో 15,000 టీచర్ పోస్టుల భర్తీ చేస్తామని ఈ ప్రకటన ఇప్పుడు చేసింది కాదు. ఫస్ట్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ అని ఓదరగొట్టి, మళ్ళీ రెండవ విద్యాశాఖ మంత్రి అని బొత్స అనేక మార్లు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తావించి, తీరా చూస్తే టీచర్ పోస్టుల భర్తీపై ప్రస్తుతం కదలిక లేని పరిస్థితి. ప్రభుత్వ టీచర్లపై ఉన్న కడుపు మంటని టీచర్ ట్రైనింగ్ కోర్సులు పూర్తి చేసిన డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులపై ప్రస్తుత ప్రభుత్వం అణచివేసే కార్యక్రమాలు చేపట్టడం ఏమాత్రం సరికాదు. స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీ చేయకుండా మీరు ఎన్ని అడ్వర్టైజింగ్ పోస్టులు పెట్టినా ఎటువంటి ప్రయోజనం అయితే లేదు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించి పారిపోయే ప్రభుత్వం కాదు ఇది. అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే 1.4 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించమంటూ ఇక్కడ అడ్వర్టైజింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ 1,30,000 సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన కేవలం 1 లక్ష ఉద్యోగాలు మాత్రమే తొలి విడత నోటిఫికేషన్లో భర్తీ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల విషయానికి వచ్చినట్లయితే మొత్తం 11 రకాల కేటగిరీ పోస్టులు. ఇక్కడ క్వాలిఫికేషన్లు డిఫరెంట్గా ఉండడం వల్ల సాధారణ డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితి. ఇటు టీచర్ ట్రైనింగ్ కోర్సులు చేసిన డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. గత 5 సంవత్సరాలుగా ఈ డిఎడ్ బిఎడ్ కోర్సులు చేసిన వాళ్ళకి ఒక్క పర్మనెంట్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ వాలంటరీ పోస్టులను అయితే మేము తీసామంటూ దీనికి సంబంధించి కూడా ఓదరగొట్టే కార్యక్రమం. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రపంచ స్థాయి విద్యను దగ్గర చేసాం. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా? మనకి ఇక్కడ గోడలకు రంగులేసాం, నాడు నేడు కార్యక్రమాలంటూ ఓదరగొట్టే కార్యక్రమాలే తప్ప టీచర్ ఉద్యోగాల భర్తీ కాకుండా సింగిల్ టీచర్ స్కూల్స్లో, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఎలా నాణ్యమైన విద్యా బోధన అందుతుందనేది వీరికే తెలియాలి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం కేంద్ర విద్యాశాఖ మంత్రి స్వయాన 50,000కు పైగా టీచర్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ప్రకటన చేశారు. నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల ప్రకారం 23,000కు పైగా టీచర్ పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ ప్రభుత్వం 18,000కు పైగా టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తామో ఇవ్వమో అనేది కూడా ప్రభుత్వం ఎవరైతే ఈ డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళకి క్లారిటీ ఇవ్వని పరిస్థితి. మంత్రి బొత్స ఈరోజు పెట్టిన ట్వీట్ కింద కొన్ని వందల మంది కామెంట్ చేశారు. డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ ఏది, ప్రతి ఏటా జాబ్స్ క్యాలెండర్ ఏది. ఎస్ఐ కానిస్టేబుల్ విషయానికి వచ్చినట్లయితే ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేస్తూ మొత్తం 4 సంవత్సరాల్లో 6,500 × 4 ఈ విధంగా 24,000 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీలు ఇచ్చి ఆ హామీలను కూడా గాలికి వదిలేసిన పరిస్థితి. ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ ఆ పోస్టుల భర్తీకి సంబంధించి అతి గతి లేని పరిస్థితి నెలకొంది. ఏదో ఎన్నికల కోసం హడావిడిగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అంటూ అరాకొరా పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ 4.5 సంవత్సరాల్లో రాని ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు, జాబ్స్ క్యాలెండర్కి సంబంధించిన అంశాలు ప్రస్తుతం ఎన్నికల కోసం ఏదో హడావిడిగా గ్రూప్ 2 గ్రూప్ 1 పైన మాత్రమే ఏదో అరాకొరా నోటిఫికేషన్ విడుదల చేసిన పరిస్థితి. ఇక డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం తీవ్ర అణిచివేతనైతే చేస్తూ ఉంది. తెలంగాణలో మెగా డిఎస్సి అభ్యర్థులు, మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వంలో గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని ఏ విధంగా మార్చారో అదేవిధంగా పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వం కూడా తెచ్చుకుంటూ ఉంది. దీన్ని తక్షణమే పరిగణలోకి తీసుకోవాలి. నిరుద్యోగులను రాజకీయం చేయొద్దు. నిరుద్యోగుల్ని రాజకీయం చేసినట్లయితే గత 2018 టైంలో రాజ్యాలే కూలిపోయాయి. అదే పరిస్థితి మీరు కూడా తెచ్చుకునే పరిస్థితి నెలకొంటుంది. టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ రాకపోతే రానున్న మార్చ్ ఏప్రిల్ టైంలో
175 ఎమ్మెల్యే పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 175 ఎమ్మెల్యే జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే డిఎడ్ బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారో అందరూ కూడా ఆ పోస్టులకి దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి. 175 ఎమ్మెల్యే జాబ్స్ నోటిఫికేషన్కి సంబంధించి మార్చిలో అందరూ కూడా అప్లై చేసేందుకు సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగ అభ్యర్థులు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకొని తక్షణమే టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ని విడుదల చేయాలి. లేదంటే మాత్రం పరిణామాలు తీవ్ర స్థాయిలో తప్పవని చెప్పుకోవచ్చు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. మరిన్ని అప్డేట్స్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అభిప్రాయం ఏందనేది కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.